హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ బైట్స్ తెలుగు. ఇతను రెండు డేంజరస్ న్యూక్లియర్ బాంబుల నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. జపాన్ కు చెందిన మెరైన్ ఇంజనీర్ సుటోము యామగుచి గారు బిజినెస్ ట్రిప్ కోసం హిరోషిమా వెళ్ళినప్పుడు 1945 ఆగస్టు 6న అమెరికా ప్లేన్ పారాచూట్ కి కనెక్ట్ చేసిన స్మాల్ ఆబ్జెక్ట్ ను పడేయడం చూశాడు. ఆ తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఒక గుంతలోకి దూకి ఎలాగోలా బ్రతికి బయటపడ్డాడు. కానీ వారి ముఖం మరియు చేతులకి గాయాలయ్యాయి. ఆ తరువాత తన సొంత ఊరైన నాగసాకి చేరుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆ నెక్స్ట్ డేనే ఆఫీస్ కి వెళ్లి హిరోషిమాలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకే ఒక బాంబ్ ఎంటైర్ సిటీని ఎలా కొలాప్స్ చేసింది అని ఉన్నత అధికారులు ఆలోచిస్తుండగా నాగసాకి పై మరొక న్యూక్లియర్ బాంబు పడింది. ఈసారి కూడా సెకండ్ బాంబు నుంచి లక్కీగా బ్రతికి బయటపడ్డాడు. ఈ రెండు డేంజరస్ న్యూక్లియర్ బాంబు పడినప్పుడు యామగుచి గారు కొన్ని మైళ్ళ దూరంలోనే ఉన్నారు. ఆ తరువాత 93 ఏళ్లు బ్రతికిన యామగుచి గారు 2010లో స్టమక్ క్యాన్సర్ తో మరణించారు.